హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి 'బిగ్ బాస్' సీజన్ 9 46థ్ డే అయితే నడుస్తుందండి. 46వ రోజైతే నడుస్తుంది. ఇంకా మనకి చూసుకున్నట్లయితే 54 రోజులుందనమాట. 54 రోజులుంది. ఇంకా సగం సీజన్ కూడా అయిపోలేదు. ఇంకా హాఫ్ సీజన్ పైనే ఉంది. అంతలోపే కొంతమంది అంతా అయిపోయింది, ఇంకేం లేదు అనుకుంటున్నారనమాట. ఇప్పుడు చూసింది కొంచెమే మనము. ఇప్పటి నుంచి చూసేది ఇంకో రేంజ్‌లో ఉంటుంది. ఇంకా హాఫ్ సీజన్ అయిపోయాక ఇంకా చాలా ట్విస్ట్‌లు, టర్న్‌లు కూడా ఉంటాయి. కేవలం ఇది 'శ్రీజ' రీ ఎంట్రీ గురించైతే ఓన్లీ మనమే కాదనమాట. మనం యూట్యూబ్‌లో చూసుకున్నట్లయితే న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా దీని గురించైతే ఒక సంచలనంగా అంతకుముందు చేసిన వాళ్ళు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. వీటన్నిటి గురించి అసలు ఏంటి? అసలు మొత్తం వీటి గురించి పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో. మీరు వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మీరు గాని లైక్ చేసుకున్నట్లయితే చాలా మందికి ఈ వీడియో వెళ్తుందనమాట. కొంతమందికి వీటిలి గురించి తెలుస్తుంది. 'శ్రీజ' అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ గురించి అసలు ఏంటి తెలిస్తే ఇంకా ఇది కొంచెం ఏమైనా హల్చల్ అయితే మనకి 'శ్రీజ' వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోకి నేను 200 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా చూసేవాళ్ళు లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. వీడియో మంది ఎక్కువ మందికి పోతుంది, తెలుసుకుంటారు. అదనమాట మెయిన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు గానీ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. స్ప్రెడ్ అవుద్ది వీడియో. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'శ్రీజ' రీ ఎంట్రీ గురించి అయితే మాట్లాడుకుందాము. రకరకాల డౌట్‌లయితే బయట నడుస్తున్నాయి. ఓన్లీ మనమే కాదు. ఇప్పుడు రీ ఎంట్రీ కోరుకుంటేది అసలు మనమే కాదనమాట. బయట అసలు న్యూస్ ఛానెల్స్ అయితే మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్లయితే న్యూస్ ఛానెల్స్ కూడా ఆహ్, తో వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు చేయడం. వాటి గురించి అసలు పూర్తిగా ఇంకా మనకి 64 డేస్ ఉంది బయట చూసుకున్నట్లయితే. ఇంకా 'శ్రీజ' రీ ఎంట్రీ అసలు ఎన్ని రోజుల్లో ఉండొచ్చు? ఏంటి? వీటన్నిటి గురించి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తారో ఈ వీడియో అంతమందికి స్ప్రెడ్ అవుతుంది. ఈ విషయం ఈ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ గురించి అంతమందికి తెలుస్తుంది. మీరు లైక్ చేయకుండా కూడా కామెంట్‌లో అన్‌ఫెయిర్ అంటే ఏ లాభము ఉండదు. కామెంట్ ప్లస్ లైక్ చేయండనమాట. ఈ వీడియో ఎక్కువ మందికి పాస్ అవుతుంది. ఈ వీడియోకి నేను 200 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నానండి. వీడియో చూసినందుకు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే అండ్ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కొంతమంది కొంచెం చూసేసేసి ఎమ్మటే కామెంట్ చేసేస్తున్నారు. అదేంటి? ఇదేంటి? మీరు వీడియో మొత్తం క్లారిటీగా చూస్తే ఏ డౌట్ ఉండదనమాట. రాదు. అసలు డౌట్ కూడా మీకు రాదు. అది మ్యాటర్. టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇంకా మనకి 64 డేస్ ఉన్నాయండి. 64 డేస్ అంటే ఇంకా హాఫ్ సీజన్ కూడా 'బిగ్ బాస్' అయిపోలేదు. మనకి బయట ప్రజలు ఎలా ఉందంటే, అమ్మ అయిపోయింది. ఇప్పుడే అయిపోయింది. ఇంక మొత్తం అయిపోయింది. ఇక 'శ్రీజ' ఎంట్రీ ఉండదు. ఇంగ ఏం అయిపోలేదు. ఇంకా హాఫ్ సీజన్ కూడా కాలేదు. 50 డేస్ కూడా కాలేదు. ఆ! మనం ఏమనుకుంటున్నామంటే ప్రస్తుతానికైతే ఇంకో 1 వీక్, ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఎండింగ్‌లో ఉండొచ్చు అంటున్నారనమాట. ఈ వీక్‌లో కాకుండా నెక్స్ట్ వీక్ ఎండింగ్ అది కూడా సాటర్‌డే, సండే. సాటర్‌డే, సండే రోజే ఉండొచ్చు అని మాక్సిమం అయితే బయట నుంచి మనకు అప్డేట్ అయితే వస్తుంది. చూద్దాం. అప్పుడు గాని లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా లేకపోతే మనం ఆలోచించాల్సొస్తది గట్టిగానే. ఇంకా 50 ఛాన్సెస్ 50 కూడా కాదు. అటు ఇటు పూర్తిగా కొంచెం లేనట్టే అనుకోవచ్చు. నెక్స్ట్ వీక్, ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ గాని లేకపోతే. అది మాత్రం అయితే అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓన్లీ మనమే కాదండి. ఓన్లీ మనమే కాదు. మీరు అనుకుంటున్నారు ఓన్లీ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందని. బయట జనాభానే కాదు. ఓన్లీ మన న్యూస్ ఛానెల్స్ గూడా మీరు గాని యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకున్నట్లయితే అసలు న్యూస్ ఛానెల్స్ గూడా అంతకుముందు ఎవరైతే సీజన్ 7, సీజన్ 4 వీటిల్లో కొంతమంది చేశారు గదా! ఉన్నారు కదా! వెళ్లారు కదా! బిగ్ బాస్‌కి. వాళ్ళని పిలిచి ఆ ఇంటర్వ్యూలు అయితే చేయడం జరుగుతుంది. అసలేంటి మీరు అంతకుముందు వెళ్లారు కదా! మీకెప్పుడైనా ఇలా జరిగిందా బిగ్ బాస్ హౌస్‌లో? ఇప్పుడు 'శ్రీజాకైతే ఇలా జరిగింది అన్‌ఫెయిర్ ఎలిమినేషను. మీరెలా అనుకుంటున్నారు? అసలు ఇలా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగితే వాటికేమన్నా ఇంకా రీజన్స్ ఉంటాయా? తీసుకురావడం ఏమైనా ఉంటుందా? లేకపోతే వదిలేస్తారా? ఇలాంటి రకరకాల క్వెషన్స్ వాళ్ళనడిగితే అడుగుతున్నారు. మంచిగా వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. మాకు కూడా ఇది అన్‌ఫెయిర్ గానే అనిపించింది. ఎప్పుడైతే మనం చరిత్రలో చూసుకున్నట్లయితే ఎప్పుడు గూడా మేమున్నప్పుడు గూడా ఇలా ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాము ఒక కామన్ వాళ్ళకి ఇలా జరగడమని. మనం న్యూస్ ఛానెల్‌లో కొన్ని ఉన్నాయి గదా! న్యూస్ ఛానెల్స్ మనకి. ఆ న్యూస్ ఛానెల్స్‌లలో గూడా మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకున్నట్లయితే ఈ శ్రీజ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ గురించి వాటిల్లో కూడా రావటం అయితే జరుగుతుందనమాట. అంత అన్‌ఫెయిర్ ప్రెజెంట్ అయితే అంత స్ప్రెడ్ అవుతుంది మామూలుగా ఈ న్యూస్ అనేది. అసలు ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే కొన్ని లక్షల మంది చూసే ప్రోగ్రామ్ అనమాట ఇది. కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్న ప్రోగ్రాము. అలాంటిది అన్ అంతమంది చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఇది మనం చిన్న పల్లెటూర్లలో గేమ్స్ ఆడుకుంటూ చిన్న చిన్న అబద్ధాలు ఆడుకుంటా "నువ్వు ఔట్ రా, నువ్వు ఔట్ కాదురా క్రికెట్ ఆడు" అలాంటివి ఉంటాయి గదా! అలా జరిగింది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. కళ్ళ ముందు కనిపిస్తుంది. అంతమంది లక్షల మంది ఆ కెమెరాలు వందలాది కెమెరాలున్నాయి. కొన్ని కనిపిస్తుంది. కొంత లక్షల మంది చూస్తున్నారు. మన ముందు జరిగిందనమాట అది. చిన్నగా రింగ్స్ అయితేమి మనకి వాళ్ళతో వైల్డ్ కార్డ్స్ నిలబడుకొని అక్కడ సుమన్ అనే స్టేజ్ అని అది చేయడం అంత ఫేక్
చెప్పి చేయడము, మళ్ళీ నాగార్జున సార్ అక్కడికి పిలవడము, అక్కడ ఆ అమ్మాయి అసలు సీక్రెట్ రూమ్ ఉంటుందేమో, నేను అయింది అన్ఫేర్ ఎలిమినేషన్ కదా, అది ఆ అమ్మాయికి కూడా తెలుసు, ఆ హౌస్ మేట్స్ ఉన్నది తెలుసు, అందరికీ తెలుసు నేను అయింది అన్ఫేర్ ఎలిమినేషన్ కదా. సంజన గారినే సీక్రెట్ రూమ్ పంపించినప్పుడు, నాది ఇంత అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగినప్పుడు నన్ను ఎందుకు సీక్రెట్ రూమ్ పంపించరు, ఉందేమోనని ఆమె దర్జాగా వచ్చింది బయటికి. శ్రీజ అక్కడి నుంచి నాగార్జున సార్ దగ్గరికి బాగా హ్యాపీగా వచ్చిందనమాట. సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోదాంలే, ఇదంతా అన్ఫేర్ ఎలిమినేషన్ కాబట్టి మనం ఎన్నో సీజన్స్ చూసాం కదా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు అని వచ్చిందనమాట. కానీ అక్కడ జరిగే ట్విస్ట్ ఏంటంటే లేదమ్మా, కానీ తర్వాత ఏవి కూడా అక్కడ పెట్టడం అంటే చూపించడం జరగలేదన్నమాట. నాగార్జున సార్ పూర్తిగా చెప్పడం జరిగింది, ఇది గేమ్స్ ద్వారా జరిగిన ఎలిమినేషన్ కాబట్టి మేము ఎవరి ఏవి అయితే చేయలేదమ్మా, అంటే 6 మెంబర్స్ ఉన్నారు కదా డేంజర్ జోన్ లో, 6 మెంబర్స్ ఏవీస్ అయితే చేయలేదు, అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు కాబట్టి చేయలేదు అని చెప్పడం అయితే జరిగింది అనమాట అక్కడ. ఇప్పుడు ఏమన్నా బిగ్ బాస్ టీము ఇలా ఫీల్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. అంటే ముందుగానే చెప్పారు, ఇది చదరంగం కాదు రణరంగము అనేది చెప్పడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూస్తే అంటే ఇంకా ఎలిమినేటివ్ గేమ్స్లలో అవ్వచ్చు, లేకపోతే బిగ్ బాస్ డిసిషన్స్ తీసుకోవచ్చు, లేకపోతే నాగార్జున సార్ వచ్చి ఎలాంటి ట్విస్ట్ అయినా ఇవ్వచ్చు అనమాట. మనకి సాటర్డే సండే ఏమన్నా జరగబోవచ్చు అనేది మనకి సీజన్ ముందైతే చెప్పడం అయితే జరిగింది. సీజన్ ముందు ఇదే చెప్పడం జరిగింది అనమాట. ఎలాగైనా జరగచ్చు, ఇది 2 హౌసెస్ ఉంటాయి, అసలు మీరు ఊహించని రేంజ్ లో ఉంటుంది అని చెప్పారు. నేనేమనుకుంటున్నానంటే గేమ్స్ పెట్టారు కదా, గేమ్స్ ఇప్పుడు వాటిల్లో ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళు అది ఓన్లీ గేమ్ ప్లానే అనుకుంటా. అంటే ఇప్పుడు రీఎంట్రీ గురించి అయితే ఆలోచించి పెట్టినట్టయితే అనిపించలేదు అది. అంటే ఓన్లీ ఎవరు ఎలిమినేట్ అయితే వాళ్ళు దీంట్లో అన్నట్టు, అంటే ఆ సీజన్స్ ని పట్టించుకోకుండా వేరే సీజన్స్, ఈ సీజన్ వరకు మనకి కొంచెం ఎక్కువ హైప్ ఇచ్చారు కాబట్టి ఈ సీజన్ వెరైటీగా ఉండబోతుంది, అప్పుడు ఉన్నట్లయితే ఉండదు, మీరు అలా అసలు అనుకోవద్దు, ఇదంతా వేరుగా ఉంటుందని ముందుగానే చెప్పారు కాబట్టి ఆ టైంలో ఎవరు ఎలిమినేట్ అయినా ఒకరికి టీమన్ పవన్ అయినా, లేకపోతే సుమన్ అన్న అయినా, లేకపోతే మన రీతు అయినా కూడా పంపించేసే వాళ్ళు అనుకుంటా. అంటే ఈ సీజన్ చెప్పారు కదా రణరంగం అని, అందువల్లే జరిగిందనమాట. వీళ్ళేమనుకున్నారు బిగ్ బాస్ టీము, కామన్ కాలే కదా, ఏముందిలే బయటికి పోయి, ఇప్పుడు ఎలాగో హౌస్ అప్పుడు ఆ సిచ్యువేషన్ గురించి చెప్తున్నా. ప్రజెంట్ అప్పుడు శ్రీజాకి ఎలా ఉంది సిచ్యువేషన్, ఇంకా బయటికి పంపించేస్తే శ్రీజ గురించి కూడా చాలా మంది బయట అసలు ఎక్కువగా మాట్లాడుతుంది, ఇన్ని స్ప్రెడ్ అవుతున్నాయి కదా, పంపించేస్తే అయిపోతులే, ఎవరు పట్టించుకుంటారు కామన్ కాల్ గురించి అనుకున్నారు అనమాట. కానీ అక్కడ జరిగిన పంచాయతీ ఏంటంటే అదే పవన్ గేమ్ లో అలా అన్ఫేర్ జరగడం, వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళకి అసలు ఏమీ రాకుండా అసలు శ్రీజాని తుత్తు అని మనం అనుకుంటాం కదా, లాస్ట్ కి వీళ్ళు చెప్పేది తుత్తు అయిపోయింది అనమాట. వీళ్ళు చెప్పడం తుత్తు లాగా ఉంది, ఏదేదో చెప్పారు, ఏదేదో మాట్లాడారు, అది కాదంట ఇదంట, ఇది కాదంట అదంట, సుమనన్న బాగా ఆడతాడంట శ్రీజ కంటే, సుమనన్న ఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తాడంట, ఏంటి కంపేర్ చేసుకుంటే అంటే శ్రీజతో కంపేర్ చేసుకుంటే సుమనన్న బాగా మాట్లాడుతాడంట, ఆయిష చెప్తుంది బాగా మాట్లాడతాడంట, బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడంట. అసలు ఫేక్ అనిపించింది, సుమనన్న కూడా ఆడతాడు, పర్ఫార్మెన్స్ ఇస్తాడు, కానీ కాకపోతే కంపేర్ చేసుకుంటే మనం అంత అంటే సుమనన్న కంటే కొంచెం శ్రీజానే బెటర్ అనమాట అనొచ్చు అనమాట. ఏమన్నా ఒక రాంగ్ స్టేట్మెంట్స్ అక్కడ వచ్చినప్పుడు పొయ్యేసి మాట్లాడడం అయితేమి, మంచిగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ, అంతకుముందు భయంకరంగా ఇన్వాల్వ్ అయ్యేది, అసలు అనవసరమైన విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పుడు ఆ విషయాలు కూడా లేకుండా అయితే అవసరమో అలాంటి విషయాల్లోనే ఇన్వాల్వ్ అవుతూ మంచిగా అందరితో కలిసి ఉండడం అవన్నీ చూసాము. కొంచెం హైప్ కూడా పెరిగింది. మనం ఎలిమినేషన్ జరిగిన రోజు అప్పుడు థర్డ్ ప్లేస్ లో పోయింది ఓటింగ్లలో థర్డ్ ప్లేస్ ఉందంటే ఎక్కడో డౌన్ లో ఉన్న అమ్మాయిని ఆ వీక్ అసలు ఓటింగ్ వేసేసి పేర్స్ గేమ్ జరిగింది కదా, అప్పుడే అనమాట పేరు గేమ్ జరిగేసి అప్పుడు సుమనన్న శ్రీజ ఇద్దరు ఒకేలా ఫుల్ ఎఫెక్ట్స్ కొంచెం శ్రీజానే ఇచ్చింది. సుమనన్నతో పోల్చుకుంటే శ్రీజానే అప్పుడు బాగా ఇచ్చింది, దానివల్ల ఓటింగ్ పెరిగింది, మాటలు దక్కించుకున్నది, కొంచెం ఓటింగ్ పెరిగింది, థర్డ్ ప్లేస్ లో ఉంది. మళ్ళీ ఇలాంటి ఎన్ని జరిగాయి పంచాయతీలు, దానివల్ల అయితే జరిగింది, మొత్తానికి అయితే అలా జరిగింది. దీనివల్ల అయితే బిగ్ బాస్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది వాళ్ళైతే ఫెయిర్ గానే ఎలిమినేట్ చేశారు, అంటే ఇంకా రీఎంట్రీ ఉండదు, రీఎంట్రీ ఉండే ఛాన్స్ లేదు, నార్మల్ గానే ఎలిమినేషన్ అన్నట్టయితే వాళ్ళైతే చేసినట్లు అనిపించింది. కానీ బయటకు వచ్చాక ఇది బాగా స్ప్రెడ్ అయింది అనమాట, భయంకరంగా. ఎవరు వాళ్ళు కూడా ఊహించినట్లేరు. ఒరే బాబు, మనం కూడా అనుకోలేదు కదా మరి ఇంత జరుగుతుందని రచ్చ. ఒక రకంగా వాళ్ళకి కూడా ఇది ప్లస్ పాయింట్ అనుకోవాలా, వాళ్ళకి కూడా చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు ఇంత హైప్ లేపుతున్నారు, ఇప్పుడు బిగ్ బాస్ కి హైప్ వస్తుంది, ఆ సీజన్ కి ఈ సీజన్ కి హైప్ వస్తుంది, ఈ మన శ్రీజ గారికి హైప్ వస్తుంది. ఇంకా అసలు శ్రీజని హౌస్ లోకి తీసుకొని పోతే ఇంకా అసలు మొత్తం ఇంకా అసలు ఒక సంచలనమే చెప్పచ్చు అనమాట. అసలు సీజన్ 9 ఎక్కడికో పోతుందని కూడా
అనుకో తెలుస్తుంది. ఇంకా మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుందండి. అంటే ఇంక బయట హైప్ ఎక్కువైపోయింది. భయంకరంగా అసలు ఆఖరికి న్యూస్ వాళ్ళు కూడా పిలిచేసి వేరే సీజన్‌లో చేసిన వాళ్ళని పిలిచి అలా ఈ ఎలిమినేషన్ గురించి అసలు అడుగుతున్నారంటే మనం ఊహించుకోవచ్చు అసలు. అది ఎంత లాంగ్ స్ప్రెడ్ అవుతుందో ఏంటో అసలు. ఎక్కడ వేరే వాళ్ళు నేననే కాదు రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితేమి ఎవరు ఏదేం చేసినా శ్రీజ గురించి అసలు ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. అసలు ఖచ్చితంగా కామెంట్స్ అయితేమి మాకు ఖచ్చితంగా కావాలి శ్రీజ ఎంత అభిమానిస్తున్నారంటే ఏమో ఇప్పుడు తను ఎళ్ళాక ఆడుద్దో లేదో అయన్నీ సెకండరీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ అమ్మాయిని హౌస్‌లోకి తీసుకొని పోవాలి. అదనేదైతే మెయిన్ నడుస్తుందనమాట. హౌస్ లేకైతే తీసుకొని పోవాలి. తర్వాత ఇంక ఆ అమ్మాయి ఆడుద్దో, ఆడదో అదంతా సెకండరీ మ్యాటర్. నెక్స్ట్ వీకే మళ్ళీ ఇప్పుడు తీసుకొని పోయినా మళ్ళీ నెక్స్ట్ వీకే ఎలిమినేట్ అయినా కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మేము అన్‌ఫెయిర్ జరిగింది తీసుకెళ్ళాము. ఇంక తర్వాత విషయం ఆ అమ్మాయిదింక. ఆ అమ్మాయి ఆడుద్దో, ఆడదో ఇంక ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దీని గురించి ఫైట్ అయితే చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ టీమ్ కూడా ఖచ్చితంగా ప్లాన్ అయితే చేస్తారనిపిస్తుంది. ఇంకా ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి మనం ఖచ్చితంగా. అప్పుడు కూడా లేకపోతే ఇంకా కష్టమని చెప్పుకోవచ్చనమాట. ఇంగా బిగ్ బాస్ టీమ్ లైట్ తీసుకున్నట్టే అని కూడా చెప్పుకోవచ్చు. మాక్సిమం లైట్ తీసుకోదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఎవరైతే జనాలు ఎక్కువ మంది కోరుకుంటున్నారో వాళ్ళ గురించే కదా వాళ్ళు కూడా ఆలోచించేది. ఇప్పుడు తీసుకున్న హౌస్ మేట్స్ కూడా అంత ఎవరు ఆదరించట్లేదనమాట. కానీ ఈ అమ్మాయికి ఎక్కువగా ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు. బిగ్ బాస్ కూడా సరే ఆ రూల్స్ కొంచెం మార్చుకొని ఇంకా సరే ఇది జనాభా కోరుకొని ఓన్లీ ఇంక పీపుల్ కోసమన్నా ఇంకా శ్రీచాంద్ లోపలికి తీసుకొస్తే అసలు మామూలుగా ఉండదు. అంటే ఒక రేంజ్‌లో ఉంటుంది. చూద్దాం ఇక వాళ్ళైతే బిగ్ బాస్ టీమ్ అయితే నాకు తెలిసి వాళ్ళు ఫెయిర్‌గానే చేశారన్నమాట. అంటే వాళ్ళకి ముందుగానే ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు సంజన గారిని అప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు లేచి ఎలిమినేట్ చేసినప్పుడు సీక్రెట్ రూమ్‌కి పంపించారు. అది వాళ్ళ ప్లాన్‌తోనే చేశారు. ఇదైతే శ్రీజ ఎలిమినేషన్ అయితే ఒక ప్లాన్‌తో ఏం చేయలేదన్నమాట. ఇది నార్మల్‌గానే ఎలిమినేషన్ అది. నార్మల్ ఎలిమినేషనే. గేముల్లో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడమే అన్నమాట. ఇంక రీ ఎంట్రీ‌లో ఏమి లేవన్నట్టు వాళ్ళు చేశారు. కాకపోతే ఇది ఇంకా బయటికెళ్ళేసరికి సంచలనమయ్యి అసలు ఇది అక్కడ గేమ్స్ దగ్గర కొంచెం ఫాల్ట్ వచ్చి మరి అంటే వాళ్ళు పెట్టిన ఇవి గేమ్స్ అవన్నీ కొంచెం ఎవరికి జనాలకి ఎక్కలేదన్నమాట. అంటే కొంచెం ఫేక్‌గా అనిపించింది. అందరికి అలాగే అనిపించింది. అమ్మాయి ఇంకొకటేంటంటే పవన్ గేమ్‌తో గెలవడం. అక్కడ వైల్డ్ కార్డ్ రూపంలో సంచాలకులు వాళ్ళు అన్‌ఫెయిర్ ఇవ్వడము. ఇదంతా జరిగిందనమాట. అందువల్ల ఇంక బయటకొచ్చి ఆ అమ్మాయి మళ్ళీ ఎమోషనల్ అవ్వడం. వీటి గురించి ఆ అమ్మాయి ఇన్‌స్టా రీల్స్ చేసి ఫీల్ అవ్వడం. అసలు ఇలా జరుగుతుందనుకోలేదు. ఏంటి ఇంత మోసం అసలు. అంటే ఇంక అమ్మాయి రీల్స్ చూస్తే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి శ్రీజ గారియి అర్థమవుతుందనమాట. అమ్మాయి ఎంత ఫీల్ అయిందో. అవి కూడా చేయడం. అవి అసలు 5 6 వెళ్ళి ఎంతో మందికి చేరడము. ఇంకా స్ప్రెడ్ అవ్వడం దీని గురించి. ఇదంతా జరిగేసి ఇప్పుడు సంచలనం అవుతుంది. ఇప్పుడు ఇంక బిగ్ బాస్ కూడా ఖచ్చితంగా వాళ్ళనుకున్న ప్లాన్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకొని ఖచ్చితంగా శ్రీజానైతే రీ ఎంట్రీ రూపంలో తీసుకొనొస్తే హౌస్‌లోకి ఎంతో మంది ఆనందపడతారండి. నిజంగా చెప్తున్నాను. ఎంతో మంది ఆనందపడతారు. బిగ్ బాస్ ఉండేది కూడా మన పీపుల్స్ కోసం, మన కోసమే ఉందన్నమాట. జనాల కోసమే ఉంది. మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కోసమే వాళ్ళు పెట్టింది కూడా కేవలం దానికోసమే పెట్టారు. కొంతమంది ఏమంటున్నారంటే ఏంటి చెప్పేది ఇంగ అసలు ఏమనుకుంటున్నారు అయిపోయింది. ఎవ్వరేమనుకోవట్లేదు. నాగార్జున సార్ అనుకోవట్లేదు. బిగ్ బాస్ అనుకోవట్లేదు. లోపల హౌస్ మేట్స్ అనుకోవట్లేదు. యాడ నుంచి వస్తది? ఎక్కడనో శ్రీజ వైజాగ్‌లో ఉంది. వైజాగ్ నుంచి ఇప్పుడు యాడ నుంచి రావాలి అని అంటున్నారనమాట. లేదండి ఇంకా ఏమీ కాలేదు. 50 డేస్ కూడా కాలేదు ఇంకా బిగ్ బాస్. 50 డేస్ కూడా కాలేదు. 46థ్ డేనే నడుస్తుంది ఈరోజు. ఇంకా మనకి చూసుకున్నట్టయితే 54 డేస్ అయితే ఉన్నాయన్నమాట. 54 డేస్ ఉన్నాయి. ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. శ్రీజ గారైతే ఖచ్చితంగా వస్తారు హౌస్‌లోకి. మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇంకా కామెంట్స్ అయితే వస్తున్నాయి కదా! మీరు మీకెలా వైజాగ్ నుంచి అలా వస్తుంది. అది ఇది అని కాదు. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తే మనకు పక్కా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు అయిపోయిందయితేనే చెప్పొచ్చు న్యూసు. మనకి న్యూస్ ఛానెల్స్ వీటిల్లో కూడా చెప్తున్నారంటే ఇంకా ఇది వైరస్ లాగా స్ప్రెడ్ అవుతూ పోతుందిది. చూస్తారు బిగ్ బాస్ వాళ్ళు కూడా చూసేసి లాస్ట్‌గా ఒక డెసిషన్ అయితే తీసుకొని ఖచ్చితంగా దీని గురించి అయితే ఒక రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇస్తారు. వాళ్ళైతే చేసింది ఫెయిర్ ఎలిమినేషనే. వాళ్ళ మైండ్‌సెట్‌తో పోల్చుకుంటే ఎవరినొకరిని అలో చేయాలనే చేశారన్నమాట. థియేటర్ రూపంలో అయితే చేయలేదు. కాకపోతే ఈ హైప్ వల్ల స్టిల్ పెండింగ్‌లో అయితే పెట్టున్నారు డెసిషన్‌ని. అది పోను ఇంక మనకి నెక్స్ట్ వీక్ లోపు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంక శ్రీజ అసలు రీ ఎంట్రీ ఉంటుందా? ఉండదా?
అనేది తెలిసిపోతుంది అన్నమాట పక్క క్లారిటీగా. నెక్స్ట్ వీక్‌తో తెలిసిపోతుంది. ఇంక అసలు ఏది ఉండదు. ఇంక లేదంటే లేనట్టే, ఉందంటే ఇంక అందరం హ్యాపీగా కొంచెం ఫీల్ అవ్వచ్చు. దీని గురించి ఒక క్లారిటీగా నేను చెప్తామైతే అనుకున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో కొంతమందికి పోతుంది, చూస్తారు, తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ మీలాగే. ఇంకొంచెం స్ప్రెడ్ అయితే ఏమో ఇంకొంచెం ఇంకా హల్చల్ అయితే శ్రీజ గురించి ఏమన్నా మనకి శ్రీజని లోపలికి తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి. చూద్దాం. ఇంగా ఇదే అన్నమాట ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.